హాయ్ అండి. మా బాబు బర్త్డే సెకండ్ పార్టీది వచ్చేసి ఆ రోజు కొంచెం వాడికి హ్యాపీనెస్ కోసం అని డ్రై ఐస్ తీసుకొచ్చినాం. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి అది కరిగిపోయింది. కానీ హ్యాండ్తో పట్టుకోవాలండి చాలా అంటే చాలా చెయ్యి ఎట్లా అంటే తిమ్మిరెక్కిపోతుంది. కాకపోతే వాడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి అలాగా డ్రై ఐస్ తోటి చేసినాము. కాకపోతే ఎక్కువ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలేమో, మాకు అది తెలియలేదు. కాకపోతే ఇంకా అలాగే వాటర్ చేంజ్ చేస్తూనే ఉన్నాం, అంటే వాటర్ యాడ్ చేస్తూనే ఉన్నాము. అది మా బాబు గారు యాడ్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా మా బాబు కేక్ కటింగ్ కోసం అంతా రెడీ అయిపోయి ఉన్నాం. వాడు నాకు కలర్ లైట్స్ కావాలి అంటే కలర్ లైట్స్ కూడా వేసేసినాము. కలర్ లైట్స్ వేసేసి కేక్ చుట్టూ హ్యాపీ బర్త్డే అని వచ్చేటట్టు అలాగా సెట్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో డెకరేషన్ అది చూశారు కాబట్టి ఈ వీడియోలో కేక్ కటింగ్ పెడుతున్నాం. కానీ డ్రై ఐస్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకైతే. అండ్ నా లైఫ్లో కూడా ఫస్ట్ టైం కాబట్టి మనం ఫీల్ అయింది ఫస్ట్ టైం. అంటే వేరే వాళ్ళ ఫంక్షన్లో ఫీల్ అవుతాం అంత అనిపించదు, మన ఇంట్లో మనం కదా ఫస్ట్ టైం. సో అదొక హ్యాపీనెస్. వాడు మాత్రం చాలా ఎగ్జైట్మెంట్, చాలా హ్యాపీగా ఉన్నాడు. అది మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా వాడు అలా రౌండ్గా క్యాండిల్స్ కట్ చేస్తుండొచ్చు. చాలా హ్యాపీ అంటే హ్యాపీ ఆ రోజు మొత్తం. ఇంకా ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళినామో కూడా ఈ వీడియోలో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి, ఓకేనా. హ్యాపీ బర్త్డే టు మై డియర్ సన్. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కేక్ కట్ చేసినావు, ఫస్ట్ డాడీకి పెట్టు అంటే లేదు ఫస్ట్ నీకే పెడతా అన్నాడు. మళ్ళీ వచ్చేసి నాకు ఆ లైట్స్ వద్దు, నాకు కలర్ లైటే కావాలి, నాకు కలర్ లైట్స్ వేస్తేనే నేను కేక్ కట్ చేస్తా అన్నాడు. సో అందుకని చెప్పేసి మళ్ళీ కలర్ లైట్స్ వేసాము. సో కలర్స్ వేసి కట్ చేసిన తర్వాత మళ్ళీ లైట్ వేసుకున్న తర్వాత ఇంకా చూసారు కదా, వాని పక్కన కూడా ఒక బౌల్ పెట్టినాం. అది దానికి బెడ్షీట్కే స్టిక్ అయిపోయి ఉంది, అసలు రావట్లేదు. ఇంకా మా బావగారు వాటర్ చేంజ్ చేస్తూనే ఉన్నారు, వాటర్ పోస్తూనే ఉన్నారు. వాటర్ పోసినప్పుడు అదేంటంటే ఫామ్ అయిపోతుంది, వాటర్ పోయకపోతే ఫామ్ కావట్లేదు. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ డాడీ పెట్టాలంటే లేదు మమ్మీకే పెడతా అని చెప్పేసిండు. సో తినేసినాం. ఆ రోజు ఎందుకో కొంచెం బీపీ అలా అనిపించింది, అందుకని తినలేదు కేక్. తర్వాత తినేసిన నేను. అండ్ అందులోనూ వాడు పెద్ద పీస్ పెట్టాడు, సో తినలేకపోయినా. నెక్స్ట్ వచ్చేసి డాడీ అంటే నెక్స్ట్ అక్క అన్నాడు, లేదు డాడీకి పెట్టంటే డాడీకి పెట్టేసిండు. ఇంకా అలాగా ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. కాకపోతే వాడు ఆ రోజు డ్రై ఐస్ వాడికి ఇచ్చిన గిఫ్ట్లో ఫస్ట్ది ఆల్రెడీ మార్నింగ్ ఓపెన్ చేసిండు, ఆ వీడియో క్లిప్ తీయలేదు. పియానో ఇచ్చినాం వాడికి గిఫ్ట్ కింద, అది వాడు మార్నింగే ఓపెన్ చేసాను నిద్ర లేవగానే, బట్ అది మేము వీడియో తీయలేకపోయినాం. ఇంకా ఆ రోజు వచ్చేసి మేము ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం, బట్ ఆ ప్లేస్కి కాకుండా ఇంకో ప్లేస్కి వెళ్ళాం అనమాట. సో అది కూడా చెప్తాను, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాం అనేది కూడా. సో మీలో ఎంతమంది ఇలాగ పిల్లల బర్త్డేకి గిఫ్ట్లు ఇచ్చుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. మనకు దోచిన చిన్న గిఫ్ట్ వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఏది ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఫస్ట్ మార్నింగ్ది వాడు తీసుకొని ఆల్రెడీ ఓపెన్ చేసిందిగా, సో నెక్స్ట్ వాళ్ళకి ఇస్తుంది ఒక గిఫ్ట్. వన్ బర్త్డేకి ఆల్రెడీ ముగ్గురం 3 తీసుకున్నాం. కాకపోతే మా ఇద్దరు ఏంటంటే ఆల్రెడీ ఓపెన్ చేసిండు, వాళ్ళ అక్కదొక్కతో ఓపెన్ చేయలేదు. సో అలాగనమాట. కేక్ ఒకరికొకరు తినిపించుకున్న తర్వాత మమ్మీ నాకు ఇక్కడ చల్లగా ఉంది మమ్మీ కాళ్ళు అన్నాడు. సరే మరి బయటికి రారా అంటే లేదు ఇక్కడే బాగుంది నేను ఇక్కడే ఉంటా అన్నాడు. సో సరే అని చెప్పేసి వదిలేసినాం. చూసారుగా వాటర్ పోస్తే అలాగ వస్తుంది, వాటర్ పోయకపోతే నార్మల్గా ఉంటుంది. అది డ్రై వేసి పట్టుకోలేక మేము క్లాత్ పెట్టుకొని వేసినాం అనమాట. సో అట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఒకరికొకరికి కేక్ తినిపించుకున్నారు. ఇంకా వాళ్ళ అక్క గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారో గెస్ చేయండి కదా. దీనికన్నా ముందే మీరు గెస్ చేసి కామెంట్ చేయండి, చూసి కామెంట్ చేయకండి, చూడకముందే గెస్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా. వాళ్ళ అక్క వెళ్ళింది, నేను కూడా మమ్మీ అక్కడ నిలబడతా అని చెప్పేసి సరే వెళ్ళు అని చెప్పేసి నిలబడ్డా. ఒక 2 minutes కూడా తను ఉండలేకపోయింది, చాలా చల్లగా ఉందని చెప్పేసి ఊరికొచ్చేసింది. కానీ వాడు మాత్రం అలాగే నిల్చున్నాడు. సో అలాగా వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటిదో గెస్ చేసి కామెంట్ చేయండి కదా గాయస్, ఓకేనా. చూసారు కదా వాడికి ఇష్టమైన కార్ అది. అదేంటంటే డోర్స్ ఓపెన్ అయితే బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఓపెన్ అవుతుంది, అది వాడికి ఇష్టం. సో మేము వచ్చేసి ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళాం. వెళ్ళాలనుకున్న రెస్టారెంట్ బిసి బిసి,
కానీ మేము వెళ్ళిన రెస్టారెంట్ వచ్చేసి ఇది కేపీహెచ్బిలో ఉంటుంది ఇది. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. నేనేమో వెజ్ థాలీ తీసుకున్నాను, వీళ్ళు వచ్చేసేమో మటన్ బిర్యానీ తీసుకున్నారు. అట్మాస్ఫియర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మమ్మూస్ కిచెన్ ఉంది రెస్టారెంట్ నేమ్ వచ్చేసి. అట్మాస్ఫియర్ కానీ ఆ బటర్ఫ్లై కానీ చాలా అంటే చాలా బాగుంది. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. సో అండ్ సిట్టింగ్ కూడా ఆ రెస్టారెంట్ నీట్గా హైజీనిక్గా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా అలాగ ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత మేము ర్యాపిడో బుక్ చేసుకొని నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. అదే వచ్చేసి చార్మినార్. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు చార్మినార్కి తీసుకెళ్ళని. సో నీ బర్త్డేకి తీసుకెళ్తామని చెప్పేసి ఆ రోజు తీసుకెళ్ళిపోయినాం. సో ఫస్ట్ కొన్ని పిక్స్ దిగిన తర్వాత చార్మినార్ పైకి వెళ్ళింది మా బావగారు, మా పాప, మా బాబు. వీళ్ళే వెళ్ళారు, నేను వెళ్ళలేదు. సో ఎందుకంటే నాకు కొంచెం లోపల ఆ మెట్లు ఎక్కుతుంటే ఊపిరాడదు. సో అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఇంకా బయట అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుంది కదా. ఈవినింగ్ టైంలో అక్కడక్కడ లైట్స్, చాలా మంది ఉండడము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అప్పటికి 5 o'clock అయిపోతుంది, టైం అయిపోతుంది, వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా ఓకే అని చెప్పేసి టికెట్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఎంత రష్గా ఉరుకుతున్నారంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయినారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అంటే 4:45 ఆ టైంలో టైం అయిపోతుందని చెప్పేసి టికెట్స్ తీసుకొని ఎట్లా ఉరికినారంటే అట్లా ఉరికినారు. సో చూసారు కదా ఆ లైట్స్ అవన్నీ ఎంత బాగున్నాయి కదా. సో ఇంకా అక్కడ తీసేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ చుట్టుపక్కల చూద్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ నేను అక్కడ నుంచి ఒక వ్యూ తీద్దాం అనుకున్నాం. బట్ నేనున్న హైట్కి, నా ఫోన్ హైట్కి నేను వెనక పడతా అని చెప్పి తీయలేదనమాట. కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నా సబ్స్క్రైబర్స్ కదా మంచి వాళ్ళు కదా, అందుకే అడ్జస్ట్ అవుతానని చెప్పేసి నాకు వచ్చినట్టు నేను తీసాను. ఓకేనా. ఇంకా చార్మినార్ దగ్గర నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది ఈవినింగ్. కొంచెం షాపింగ్ అవి చూసుకుందాం అనుకున్నాం. బట్ షాపింగ్ చూసుకుందాం అనేసరికి మెయిన్ వీటికి కావాల్సింది టాయ్స్. ఆ టాయ్స్ వచ్చేసి చార్మినార్ది కావాలన్నాడు. అది మాత్రం చాలా ప్రైస్ ఉండే. సో అందుకని చెప్పేసి ఇంకా అది ఇప్పుడు వద్దు అని చెప్పేసి తీసుకోలేదు. కాకపోతే ఒక కీ చైన్ తీసుకున్నాం, అది ఎప్పటికీ వానికి గుర్తుండిపోద్ది అనమాట. అది ముందే మన నేమ్స్ తోటి చేసి ఇస్తారనమాట ఆ కీ చైన్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. వెదర్ కూడా ఎంత బాగుందంటే ప్రిట్టిగా చల్లగా ఉంది. ప్లస్ అలాగే ఇంకా షాపింగ్ చేయాలని ఉంది, మంచిగా అనిపించింది అసలు. ఇంకా అక్కడ కొంతమందిని కూడా మీట్ అయ్యాను. వాళ్ళు కూడా కొంచెం మంచిగా మాట్లాడుకుంటూ హ్యాపీగా అట్లా తిరిగినాం. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని వీడియో తీయొద్దు అన్నారు. సో అందుకే ఇంకా నేను తీయలేదు వాళ్ళని. మీకు చార్మినార్ మొత్తం చూపించాలి అన్నట్టు నేను పైన తీస్తున్నాను. మా బావగారు మమ్మల్ని ఫోటో తీశాడనమాట. సో ఇక్కడేమో టికెట్ కౌంటర్స్. సో అలాగా మొత్తం ఒకసారి వ్యూ చూసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోదాము, ఇంకా క్లోజింగ్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నా. బట్ మా బావగారు పైకి వెళ్ళి కూడా కొంచెం పిక్స్ తీశారనమాట. పైకి వెళ్ళిరు బట్ వాటర్ బాటిల్ పోగొట్టుకొని వచ్చారు. మా బావగారు ఆడిపోయినా ఫోటోలు దిగుతాడు మెయిన్. మనం దిగకపోని మా బావ మాత్రం కంపల్సరీ దిగుతాడు అనమాట. సో అలాగ అందరూ ఫొటోస్ దిగడము, అక్కడ చుట్టూ అంబిషను అంతా చూపిద్దాం అనుకున్నాం. బట్ కాకపోతే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారని చెప్పేసి మేము వేరే దగ్గరికి వెళ్ళిండు మా బావగారు. సో వేరే దగ్గరికి వెళ్ళేసి చూపిద్దాం అనుకున్నాడు. ఇంకా అక్కడ ఆడ లేడీస్ ఫొటోస్ దిగుతున్నారు వద్దని చెప్పేసి ఇక్కడ వాచ్మెన్ దగ్గరికి వచ్చేసి చూపిస్తున్నాడు. చూడండి ఒక్కసారి, హైదరాబాద్లో ఉన్న జనాభాలో సగం మంది ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో అంత క్లౌడ్ ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ వీళ్ళు మాత్రం వాటర్ బాటిల్ పోగొట్టుకొని వస్తారు. నాకు ఇస్తేనేమో నేను పట్టుకొని తిరుగుతా, నేను పట్టుకోకుండా వాళ్ళకి ఇచ్చిన అనుకో అది మాత్రం వాటర్ బాటిల్ పోయిందనే అనుకోవాలి. ఇంకా అది ఇంటికి వస్తుంది అనుకోవద్దు అనమాట. ఇంకా మా చిన్నోడు ఉండి డాడీ ఇంకా పోదామంటే ఇంకా పోదాం టైం అయిపోయిందని చెప్పి తీసుకొచ్చిండు. సో ఇంకా కిందికి వచ్చేసినాం, తీసుకొచ్చిండు, అయిపోయింది. వాటర్ బాటిల్ కొనుక్కొస్తా అని చెప్పేసి మా బావగారు వెళ్ళిండు అనమాట. సో ఇంకా అలాగా మొత్తము చూసుకొని బాగా ఎంజాయ్ చేసి మా కన్నయ్య బాగా ఎంజాయ్ చేసి మా కన్నయ్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిండు.
ఏం చేసినాం? ఎంజాయ్. అది అయిపోయిన తర్వాత బయటకు వస్తే భ్రమరాంబదేవి మనకి చార్మినార్ దగ్గర పవర్ఫుల్ అమ్మవారు కదా, అమ్మవారి దగ్గర కూడా కొంచెం దండం పెట్టేసుకొని అక్కడి నుంచి మూవ్ అని బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఏంటంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మా బావగారేమో ముందు వెళ్ళిపోయింది. మేము ముగ్గురం ఒక దగ్గర ఉన్నాం. కొంచెం ఒక 15 మినిట్స్ ఇదే కన్ఫ్యూజన్లో నడిచిపోయింది. భాగ్యలక్ష్మి అమ్మవారిని చూసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మా బావగారే ముందు వెళ్ళిండ్రు, మేమేమే అనుకున్నాం. సో ఇలాగ నడిచిపోయింది అనమాట. ఇంకా అలాగైపోయిన తర్వాత బయటకు వస్తే మాత్రం చార్మినార్ దగ్గర లైటింగ్స్ చూసారు కదా, సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఫస్ట్ వైట్, తర్వాత ఫ్లాగ్ కలరు, ఇట్లా అన్నీ వచ్చిన తర్వాత షాపింగ్ చేసుకున్నాం కొంచెం. తర్వాత బ్యాంగిల్స్ చేయించుకుందాం అనుకున్నాం. బట్ ఒక దగ్గర వచ్చేసి 500, ఒక దగ్గర వచ్చేసి 400, ఒక దగ్గర 600 ఇలాగ రేట్లు చెప్తున్నారు. సో అంత రేటు ఇప్పుడు పెట్టివి తీసుకోవడం ఎందుకు, ఏదైనా ఎకేషన్ ఉంటే తీసుకుంటే మంచిగా స్పెషల్గా ఉంటుంది కదా అనిపించింది. సో అందుకే ఒక దగ్గర అట్లా రేట్లు చెప్తున్నాను. కాకపోతే ఓన్లీ బ్యాంగిల్స్ కోసమే అని చెప్పేసి మనం సపరేట్గా తిరిగితే లైక్ కొంచెం తక్కువ పడుతుంది. ఎందుకంటే చాలామంది చేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు కాబట్టి మనం తిరిగి ఓపికగా చూపి చేయించుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా చేస్తున్నారో. ఒక స్టిక్కి బ్యాంగిల్ మెటీరియల్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని అట్లా ఒక లైన్ లాగా ఫామ్ చేసుకుంటున్నారు. అట్లా ఫామ్ చేసేసి నెక్స్ట్ మనకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ పెట్టవచ్చు. కాకపోతే అక్కడ వాళ్ళు ఒకటే కలర్ చూస్ చేసుకున్నారు. లైక్ రామా గ్రీన్ అండ్ వైట్ అట్లా చూస్ చేసుకున్నారు. ఇంకో దగ్గర వచ్చేసి వైట్ అండ్ బ్లాక్లో ఇట్లా ఏమంటారు కర్వ్స్ లాగా చేయించుకున్నారు. ఆ బ్యాంగిల్ మాత్రం సూపర్ ఉంది. కాకపోతే దాని కాస్ట్ వచ్చేసి ఎంత అంటే 600 చెప్పారు. ఇంక ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఇంకా చేయించుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎకేషన్ కోసమే సపరేట్గా తీపించుకొని చేయించుకొచ్చుకుంటాం. అట్లా అనుకొని ఇంకా వచ్చేసినాం అనమాట. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. డోంట్ ఫర్గెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లవి మోని 90.